వెల్కమ్ టు AP19 న్యూస్. దెందులూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలలో 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలే మన టార్గెట్ అని స్పష్టం చేశారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. రామాయణం మహాభారతంలోని విలన్లందరూ ఇక్కడే ఉన్నారని విపక్ష నేతలు కొన్ని మీడియా సంస్థలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. చూడ్డానికి ఇంతమంది తోడేళ్ల మధ్య తాను ఒంటరిగానే కనిపిస్తానని వ్యాఖ్యానించారు. కానీ నిజం ఏంటంటే కోట్ల మంది హృదయాల్లో తాను ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికున్న సైన్యం ఎల్లో మీడియా పొత్తులు అయితే నాకున్న సైన్యం, నా బలం, నా దేవుడు, సర్వం ప్రజలే అని సీఎం జగన్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. రామాయణము మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ TV5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడంపై సీఎం జగన్కు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధన్యవాదాలు తెలిపారు. నా ఊపిరి ఉన్నంత వరకు జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటానని తెలిపారు. సీఎం జగన్ విద్య ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తున్నారని అన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం దివ్యాంగుల స్పందన కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. వైద్యాధికారులు రవి, రంగారావు, దివ్యాంగుల శాఖ అధికారి డిఆర్ఓ వినాయకం తదితరులు పాల్గొన్నారు. FMRAI జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయని ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. బాలోత్సవ భవన్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు 7వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అన్నారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుండి 400 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. FMRA మీటింగు జనరల్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడలో నిర్వహిస్తున్నాం. రేపు 7, 8, 9 3 రోజులు FMRA జనరల్ కౌన్సిల్, 9, 10, 11 రాష్ట్ర మహాసభలు, ఈ రెండు కూడా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి 22 రాష్ట్రాల నుంచి 400కి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. వాహనదారులపై ఫీజుల భారాన్ని ఎత్తివేయాలని, ఫిట్నెస్ సర్టిఫికెట్ల ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుతూ లెనిన్ సెంటర్ నందు శనివారం CPM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫిట్నెస్ పేరుతో ప్రజలపై 1000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ఈ సందర్భంగా టెండర్ పేపర్లను CPM నేతలు దగ్ధం చేశారు. విశాఖలో MRO రమణయ్య హత్యపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. KGHలో ఆయన మృతదేహానికి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడిన గంటా విశాఖ క్రైమ్ క్యాపిటల్గా మారింది. గతంలో MP కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు.
అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఇవాళ ఈ హత్య జరిగేదా? ప్రశాంత నగరంలో ఈ ఘటనలు ఏంటి? రెవెన్యూ అధికారికే రక్షణ లేకపోవటం బాధాకరం. నిందితులను వెంటనే శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటలలో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 4వ తేదీన జైహో బీసీ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా శనివారం నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ స్థానిక జమీందార్ ఫంక్షన్ హాల్లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళ, తెలుగు యువత అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నరసరావుపేటలోని కార్యకర్తలు మొత్తం నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, తెలుగు యువత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీ అందరినీ కోరుతున్నాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదని, జీవితంలో మనం ఎవరికైనా రుణపడి ఉన్నామంటే అది తల్లిదండ్రులకు మాత్రమే అని, వారి జ్ఞాపకార్థం విజయవాడలోని గొల్లపూడి రోడ్లో గల ఎస్కేసివి ప్రేమ విహార్ బాలుర హాస్టల్లో శుక్రవారం కోరాకుల మోహన్ రావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చిన్నారులకు అన్న సందర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మోహన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. అనంతరం తాము వండి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను స్వయంగా వడ్డించారు. దాతలు కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రోడ్డు ప్రక్కన నివసించే వాళ్ళకి భోజన ప్యాకెట్స్ను పంపిణీ చేశారు. ఐదు నెలల చిన్నారి తన జ్ఞాపక శక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నితిన్, తనుజల కుమార్తె జైత్రి పుట్టిన కొన్ని రోజులకే పాపలో జ్ఞాపక శక్తిని పేరెంట్స్ గుర్తించారు. వివిధ మొక్కలను చూపిస్తూ పేర్లను చెప్పేవారు. కొన్ని రోజులకు పాప 100 రకాల మొక్కల్లో దేని పేరు చెప్పినా ఫ్లాష్ కార్డ్ ఆల్బంలో గుర్తిస్తోంది. నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ పాప ప్రతిభను పరీక్షించి సర్టిఫికెట్ అందించింది. రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శనివారం స్థానిక జాట్ మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం కార్పొరేట్లకు రాయితీలు, ప్రజలపై భారాలు అంటూ నినాదాలు చేశారు. వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక బడ్జెట్ను, రైతు వ్యతిరేక బడ్జెట్ను, కార్మిక వ్యతిరేక బడ్జెట్ను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణానది చేపలకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం కృష్ణానదిలో చేపలు పడకపోవడంతో వ్యాపారులు చెరువులో ఉన్న చేపలను తీసుకొని వచ్చి కృష్ణానది ఒడ్డున వాటిని నది చేపలుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుల చేపలకి, నదిలో చేపలకి తేడా తెలిసిన వారు కొనకుండా వెనుతిరిగిపోతున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కూడా అక్కడ వ్యాపారులు విరుచుకుపడుతున్నారు. తాడేపల్లిలోని విజయకీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని అహోబల చిన్నజీయర్ స్వామీజీ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఓ పక్క ఇంద్రకీలాద్రి, కృష్ణానది ఒడ్డున విజయకీలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను 13వ తేదీ సుప్రభాత సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమవుతాయని తెలిపారు. పత్రికా ముఖ్యంగా సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంగా భగవంతుడిని మనందరి దగ్గరకు చేరువ చేయడం కోసం స్వామివారు సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ సుముహూర్తాన జరిగే అనేక విశేషాలతో కూడిన
బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ చేరువ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏపీ 19 న్యూస్.